శ్రీకాకుళం జిల్లా హీరా మండలం జలాశయ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. ఈ పథకానికి సంబంధించి విద్యుత్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలియజేశారు. జలాశయం ప్రాంతాన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. और 1 by 1 5 डायमंड नीचे है सर एवरी स्टार्ट करते हैं सो मंडे स्टार्ट करते हैं बहुत हमारा లీకేజ్ వచ్చిన 300 మీటర్స్ వరకు మనం పెట్టాల్సి దాంట్లో అది ముందుగానే పెళ్లి చేసుకోవడం ద్వారా అందరికీ सी దగ్గర పెండి सी అంటే సింగిల్ డయాగ్రామ్ పంపించాలి. ఒకసారి నాకు నంబర్ ఇవ్వండి, నేను ఆన్ ద వే నేను మాట్లాడతాను. సో सी క్లియర్ దిస్ వన్స్ ఇస్ డన్ దెన్ కాంట్రాక్ట్ ఇస్ రెడీ టు ఇక్కడ ఏదైనా వస్తుంది ఇక్కడ వస్తుంది ఇది D9 సార్, ఇదంతా ఆంధ్ర కన్స్ట్రక్షన్ సార్. ఇది టెక్ నిన్న మీరు ఇదే చెప్పారు రిజెక్ట్ రోడ్ టవర్స్ ట్రాన్స్మిషన్ మనకి ఇక్కడ ఖాళీ ఉంటుంది. దాంతో ఉడికిస్తే డైరెక్షన్ పాతపట్నం నుంచి డబుల్ లైన్ సెక్టర్కి 2 కిలోమీటర్లు ఆల్రెడీ సర్వీస్ ఈ సర్వే నమస్కారం. మనకి హీరామండం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనందరికీ తెలుసు. వంశధార నది నుంచి గొట్ట బ్యారేజ్ నుంచి ఆర్ఎంసీ ద్వారా హీరామండలం రిజర్వాయర్ టోటల్ కెపాసిటీ ఒక 19 టీఎంసీ ఉంటే ఈ రోజుకి మనం ఒక మ్యాక్సిమం 4 to 5 టీఎంసీ మాత్రమే మనం ఫిల్ చేస్తాం. ఎందుకు? సెల్ఫ్ క్యాచ్మెంట్ ద్వారా. దీనికి ఒరిజినల్ ప్లాన్ నారెడ్డి బ్యారేజ్ నుంచి ఉంటే దీనికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి హీరామండలం లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం ఈరోజు. కానీ దీనికోసం ఇంకా పని ఉంది, చాలా ఎక్కువ ఉంది. వేగవంతంగా చేస్తున్నారు అయినా సరే ఇంకా పని మనం చేస్తున్నాం. స్లోగా అన్ని హర్డల్స్. గతంలో ట్రాన్స్కో డిపార్ట్మెంట్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉండేది, గవర్నమెంట్ నుంచి పేమెంట్ వాళ్ళకి వెళ్ళదు కాబట్టి ఇప్పుడు ఆ పేమెంట్ ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ అయిపోయింది. సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫీల్గా వచ్చారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్రాజెక్ట్. ఇది కాకుండా ఈ రిజర్వాయర్ అంతా ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా కూడా ఒక మంచి డెవలప్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇక్కడ ఉంది. సో పక్కనే ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ కొండ ఉంది. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి అక్కడ ఈకో టూరిజం కానీ, ఇది కాకుండా దీని వెనక మన హీరామండలం మండలంలోనే ఒక 2-3 విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే కొంచెం కొండల పైన ఉన్నాయి. అక్కడ కూడా ట్రైబల్ హ్యాబిటేషన్స్లో హోమ్ స్టేస్ కానీ అలాంటి మంచి ఐడియాస్ ఈ ఏరియా వరకు మన దగ్గర ఉంది. సో కాబట్టి ఓవరాల్ డెవలప్మెంట్ ఒకటే వాటర్ కాకుండా టూరిజం కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ కానీ అన్ని డెవలప్మెంట్ ఈ ప్రాంతం వల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాంతంకి జరుగుతుంది. దీనికోసం స్పెసిఫిక్గా ఈ విజిట్ మనం ఇక్కడ పెట్టాం. థ్యాంక్ యూ.